బాపట్లలో గంజాయి విక్రయిస్తున్న అంతర్ జిల్లాల ముఠా సభ్యులైన 29 మందిని అరెస్టు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నిందితుల్లో 3 ఒడిశా వాసులు, 15 మంది బాపట్ల వాసులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 11 మంది ఉన్నారని ఎస్పీ చెప్పారు. పట్టణంలో జమేదార్పేటకు చెందిన రౌడీ షీటర్ ఫిరోజ్ గాంధీ కదలికలపై సిఐ రాంబాబు నిఘా పెట్టారు. స్థానిక అరవపాలెనికి చెందిన అత్తుమురి ప్రేమ్ కుమార్తో కలిసి ఒడిశాలో సరోజ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల గంజాయి కొనుగోలు చేసి ధన్బాద్ అలైపి రైల్లో తెచ్చి పట్టణంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉండటం గమనార్హం. నిందితుల నుంచి 1,50,000 విలువైన 2.75 కేజీల గంజాయి, 25 మొబైల్ ఫోన్లు, 15,500 నగదు సీజ్ చేశారు. గంజాయి ముఠాను అరెస్టు చేసిన డీఎస్పీ చంద్రమౌళి, పట్టణ సిఐ రాంబాబు, ఎస్ఐల విజయ్ కుమార్, నస్రీన్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు. ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకుని ఏ పాకెట్స్లో సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ జరిగే అవకాశాలు ఉన్నాయో వీటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ఆ ప్రాంతాల్లో కార్డినల్ సెర్చ్ ఆపరేషన్స్ని విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం, అదేవిధంగా బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సర్ప్రైజ్ ట్రైన్ చెకింగ్స్ ద్వారా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కూడా రైల్వే పోలీసుతో కూడా కలిసి అనేక కార్యక్రమాలని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అనునిత్యం గాంజా నిర్మూలన కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగా రౌడీ షీటర్స్ మీద, అదేవిధంగా గతంలో గాంజా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచడం జరిగింది. రౌడీ షీటర్స్ ప్రతినిత్యం కౌన్సిలింగ్స్ని కండక్ట్ చేయడం, క్రైమ్ యాక్టివిటీని కంట్రోల్ చేయడం, దీంతోపాటు వీరు గతంలో ఎన్డీపీఎస్ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి షీటర్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి ఫర్దర్గా వాళ్ళు ఎటువంటి గాంజా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా బాపట్ల టౌన్లో ఒక రౌడీ షీటర్ అయినటువంటి ఫిరోజ్ గాంధీ అనే వ్యక్తి మీద నిఘా పెట్టడం, తద్వారా అతనితో పాటు గతంలో గాంజా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రేమ్ కుమార్, ఈ ఇద్దరి గ్యాంగ్ ద్వారా జిల్లాలో ముఖ్యంగా బాపట్ల టౌన్లో ఈ గాంజా సెల్లింగ్ అండ్ గాంజా కన్జంప్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి వీరిద్దరితో పాటు మరో 27 మందిని ప్రత్యేక టీం ద్వారా పట్టుకోవడం జరిగింది. ఇందులో బాపట్ల టౌన్కి సంబంధించి 18 మెంబర్స్, కొన్నూరుకు సంబంధించి 2 మెంబర్స్, పిట్లవారిపల్లెం మండలంకి సంబంధించి 2 మెంబర్స్, అమృతలూరుకు సంబంధించి 2 మెంబర్స్, అర్లపాలెం నుంచి 1, ఏలూరు నుంచి 1, ఒరిస్సా నుంచి 3 మెంబర్స్ ఈ ఎంటైర్ బ్యాక్వర్డ్ లింకేజెస్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఐటీ కోర్టు, అదేవిధంగా బాపట్ల డిఎస్పీ, బాపట్ల టౌన్ సిఐ అండ్ టీమ్ దీని మీద ప్రత్యేకంగా పనిచేసి ఈ గాంజా సెల్లింగ్ చేసుకున్నటువంటి మరియు గాంజా పర్చేజ్ చేసి కన్జంప్షన్ చేస్తున్నటువంటి ఈ 29 మందిని ప్రత్యేక టీం ద్వారా అదుపులోకి తీసుకొని వీరి నుంచి సుమారు 700-500 గ్రాములు గాంజాని, 15,500 క్యాష్ని మరియు 23 మొబైల్ ఫోన్స్ డివైజెస్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరందరినీ కూడా తదుపరి చర్యలు తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో జిల్లా పోలీస్ యంత్రాంగం అనునిత్యం గాంజా నిర్మూలన కోసం, గాంజా కంట్రోల్ కోసం పనిచేస్తుంది. జిల్లాలో అట్ ఎనీ కాస్ట్ గాంజా కన్జంప్షన్, గాంజా సెల్లింగ్ లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా రౌడీ షీటర్స్కి హెచ్చరిక ఇస్తున్నాం. అదేవిధంగా గతంలో గాంజా కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి హెచ్చరిక ఇస్తున్నాం. జిల్లాలో
సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని ఎవరు చేపట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్, మా జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీరి మీద అవసరమైతే పీడీ యాక్ట్, ఎక్స్టర్నమెంట్ అండ్ ప్రత్యేకంగా పిక్ ఎన్డీపీఎస్కి ప్రపోజల్స్ని కూడా ప్రభుత్వాన్ని పంపించి జిల్లా నుంచి బహిష్కరించి కఠినమైనటువంటి చర్యలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.